దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజన్న క్షేత్రం కొలువైన వేములవాడలో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభం కావడం శుభపరిణామమని ప్రభుత్వ విపక్ష అన్నారు. అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వేములవాడ రాజన్న కొలువై ఉన్న పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభం కావడం పట్ల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. వేములవాడ పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ వేములవాడ రాజన్న సన్నిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న రోడ్ల విస్తరణ పనులు ప్రారంభం కావడం పట్ల ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బ్రిడ్జి నుండి రాజన్న ఆలయం వరకు 80 ఫీట్ల రోడ్ల విస్తరణ పనులు సాగుతున్నాయని, నవంబర్ 20వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 8 మంది మంత్రుల సమక్షంలో 76 కోట్లతో ఆలయ విస్తరణతో పాటు 47 కోట్లతో రోడ్ల వెడల్పు కోసం, 35 కోట్లతో అన్నదాన సత్ర నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 50 కోట్లు, అదేవిధంగా 25-26 బడ్జెట్లో 100 కోట్లు రాజన్న ఆలయంతో పాటు పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించిన విషయాన్ని ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా పట్టణంలోని రోడ్లను అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని పేర్కొంటూ 30 సంవత్సరాలుగా ప్రజలు కోరుకుంటున్న రోడ్ల వెడల్పు, ఆలయ అభివృద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నాయని సందర్భంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వంలాగా కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాకుండా పనులను కూడా నిర్వహించి తమ సత్తా ఏంటో నిరూపిస్తున్నామని సందర్భంగా ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ముందుకు తీసుకొని పోవాలండి. వేములవాడ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 15,000 జనాభా, 2011 జనాభా లెక్కల ప్రకారం 46,000 పైచలకు ఉంది. రేషియో ప్రకారం పెరిగింది చూస్తే 2011 నుంచి ఇప్పటి వరకు సుమారు 66,000 పైన వేములవాడ పట్టణ జనాభా ఉండేటువంటి పరిస్థితులలో ప్రజల నుంచి, భక్తుల నుంచి వస్తున్నటువంటి డిమాండే కానీ, వినతులే కానీ, 30 సంవత్సరాలుగా చిరకాలంగా కోరుతున్నటువంటి రోడ్డు వెడల్పు కానీ, దేవాలయం సంబంధించిన విస్తీర్ణ కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ముందుకు తీసుకొని పోతున్నాం. కేవలం ఫౌండేషన్ వేయడమే కాకుండా నిధులు కూడా వెచ్చించి ముందుకు పోయే కార్యక్రమం. వేములవాడ ఆలయాన్ని కూడా సుమారు 4 ఎకరాల వరకు విస్తీర్ణ చేయాలని చెప్పని శృంగేరి పీఠానికి 4 మార్లు వెళ్ళి వారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలతో ముందుకు పోతా ఉన్నాం. 76 కోట్లకు సంబంధించినటువంటి టెండర్లు పిలువబడతా ఉన్నాయి. 35 కోట్లతో అన్న సత్రానికి సంబంధించి ప్రతినిత్యం 10,000 మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని 10 నుంచి ఇంకా 14-15 కూడా భోజనం చేసేటువంటి అన్న సత్రానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మరి ముమ్మరంగా కొనసాగే క్రమంలో టెండర్లు కూడా పిలువబడతా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా రాజన్న ఆలయ అభివృద్ధి పత్రాలు తీసుకొని కోసం మరికొన్ని నిధులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విడుదల చేసుకొని ఇక్కడ వేములవాడ రాజన్న ఆలయానికి పక్కన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చేటువంటి భక్తులకు శీఘ్రమైనటువంటి దర్శనము, మేలైనటువంటి దర్శనము, ఓ ఆధ్యాత్మిక భావన, భక్తి భావన ఉట్టిపడేలా 4 ఎకరాల పైచిలుకులు ఆలయ విస్తరణ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ ఒక మాట చెప్పాలి ప్రజలు. గత ప్రభుత్వము తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు బాగా గుర్తు జూన్ 18, 2015 సంవత్సరంలో రాజన్న ఆలయాన్ని దర్శించుకొని స్వామివారిని నా లగ్గం ఇక్కడే అయింది. అక్కడ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వారికి మేలైన ప్యాకేజీ ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ అంటూనే రాజన్న ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాల్సిన బాధ్యత ఉంది. నా లగ్గం ఇక్కడే అయిందన్నాడు, నా అత్తగారు పక్క ఊరు కొదురుపాక అని చెప్పండి. ఏటా 100 కోట్లతో అభివృద్ధి పత్రాలు తీసుకొని పోతా ప్రతి బడ్జెట్లో పెడతా, తక్షణం 100 కోట్లు విడుదల చేస్తున్నాను. కానీ అనా పైసా విడుదల చేయని సందర్భం 2014 కంటే ముందు తెలంగాణ రాకని ముందు వేరే దేవాలయం ఎలా ఉందో ప్రస్తుతం కూడా అలానే ఉన్న సందర్భంలో ఒక్క పాత ఇటుక తీరేరు, ఒక కొత్త ఇటుక పెట్టిన సందర్భంలో రంగురంగుల బ్రోచర్లోనే వారు అభివృద్ధి చూపించారు, రంగురంగుల వీడియోలోనే అభివృద్ధి చూపించారు. అసలు 3వ బ్రిడ్జి లేకుండా 3వ బ్రిడ్జి ఉన్నట్టు వారు రంగురంగు వీడియోలో ఫోటోలు కూడా చూపించిన వైనం వాళ్ళదైతే ఇప్పుడు క్షేత్ర స్థాయిలో జరిపేటువంటి అభివృద్ధి రేవంత్ రెడ్డి గారి సర్కారు జరుగుతూ ఉందన్నమాట. ప్రజలకు, భక్తులకు మేలైనటువంటి సౌకర్యాలు కల్పించిన ఆలోచన ముందుకు పోతుందని చెప్పిన మాట ఈ సందర్భంగా చెప్తూ, ఈ క్రమంలో కొంతమంది నిర్వాసితులకు ఒకవేళ నష్టం జరుగుతున్న సందర్భంలో వారికి కూడా ఎవరైతే మనం బ్రిడ్జి నుంచి గుడి వరకు భూ సేకరణ చేయాలని చెప్పని నిర్వాసిత దగ్గర నుంచి తీసుకునే భూమిని కూడా 2013 భూ సేకరణ చట్ట ప్రకారం వారి దగ్గర నుంచి వెళ్ళి భూములు సేకరించాలని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం.